అండర్వేర్ ధరించే ప్రాంతాల్లో చాలా మందికి నల్లని వలయాలు ఏర్పడతాయి. ఇవి చెమట, దద్దుర్లు మొదలగు వాటి వలన వస్తాయి. ఈ నల్లని వలయాల నుంచి విముక్తి పొందవచ్చు. సింపుల్ చిట్కాలు పాటించి వీటిని తొలగించవచ్చు. పాలిస్టర్ దుస్తులు. పాలిస్టర్ దుస్తులు ధరించడం వలన చెమట ఎక్కువగా వస్తుంది. దీనివలన అండర్వేర్ ధరించే ప్రాంతాల్లో ఎపిడర్మిస్ దెబ్బతింటుంది. మీరు భారీ శరీరాన్ని కలిగి ఉంటే పాలిస్టర్ దుస్తులు ధరించడం మంచిది కాదు. అంతేకాకుండా ఈ దుస్తులు ధరించడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. రోమాల తొలగింపు. జననావయవాల వద్ద పెరిగే రోమాలను తొలగించే క్రీములు వాడటం వలన మీకు శాశ్వత నల్లని వలయాలు వస్తాయి. రసాయనాలు లేని ప్రోడక్ట్స్ వాడటం బెటర్. ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్తో ఆ ప్రదేశంలో మసాజ్ చేసి రాత్రంతా అలానే ఉంచాలి. ఈ చిట్కా నల్లని వలయాలను తగ్గించుటకే కాకుండా చర్మాన్ని మృదువుగా చేసి ఎపిడర్మిస్ మీద దద్దులను తొలగిస్తుంది. పసుపు. ఇది సహజంగా చర్మాన్ని రక్షిస్తుంది. నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు 1 టేబుల్ స్పూన్ పెరుగును కలిపి పేస్ట్ చేసి నల్లని వలయాల వద్ద అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ చిట్కాని వారానికి 3 సార్లు స్నానానికి ముందు చేయడం మంచిది. నిమ్మకాయ. చర్మానికి చెమట రావడం వలన వాసన వస్తుంది. నిమ్మకాయ రసాన్ని నల్లని వలయాల వద్ద రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వలన నల్లని వలయాలను పోగొట్టి మృతకణాలను తొలగిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలా రాకుండా చేస్తుంది. టొమాటో. శరీర భాగాలలో ఎక్కడ నల్లటి వలయాలు ఉంటే అక్కడ వాడవచ్చు. టొమాటో గుజ్జుతో నల్లని వలయాలు ఉన్న దగ్గర రుద్దుతో అప్లై చేసి 20 నిమిషములు తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజు చేయడం వలన నల్లని వలయాలు తొలగుతాయి. బొప్పాయి. బొప్పాయిని ఉపయోగించడం వలన నల్లని వలయాలను తొలగించుకోవచ్చు. నల్లని వలయాల వద్ద బొప్పాయి గుజ్జును అప్లై చేసి బాగా రుద్దాలి. 20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. బొప్పాయిలో పపాయిన్ అనే ఎంజైమ్ ఉండడం వలన చర్మం మీద నల్లని వలయాలను పోగొడుతుంది. పుదీనా ఆకులు. దీన్ని ఎక్కువగా చర్మానికి ఉపయోగించే క్రీములలో వాడతారు. ఈ చిట్కా చాలా మంచి ఫలితాన్నిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుని మిక్సర్ సహాయంతో నీటిని కలుపుతూ పేస్టులా చేసి 1 స్పూన్ పేస్టులో తేనెను కలిపి బికినీ నల్లని వలయాల వద్ద రాయాలి. కొన్ని రోజులలో మీరు తేడాని గమనించగలరు. బాదం. బాదంను తీసుకుని 1 రాత్రంతా నానబెట్టాలి. బాదంలో పాలు కలిపి పేస్టు తయారు చేసి మిశ్రమాన్ని బికినీ ప్రాంతంలో రాసి రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే శుభ్రం పరచాలి. దీనిని 2 వారాలు చేయడం వలన మీరు మార్పును గమనించగలరు. పంచదార, తేనె మరియు నిమ్మరసం. 1 టేబుల్ స్పూన్ తేనె, సగం నిమ్మరసం, పంచదారను కలిపి అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. తేనె మరియు పంచదార శరీరాన్ని మృదువుగా తయారు చేస్తాయి. నిమ్మరసం నల్లని వలయాలను పోగొట్టుటకు సహాయపడుతుంది. బాదం నూనె, పాలు, నిమ్మరసం మరియు తేనె. 3 స్పూన్ల పాలు, 1 టేబుల్ స్పూన్ తేనె మరియు నిమ్మరసాన్ని 1 టేబుల్ స్పూన్ బాదం నూనెలో కలిపి పేస్ట్ చేసి నల్లని వలయాల వద్ద అప్లై చేయాలి. ఇది నల్లని వలయాలను తొలగించుటకు ఉపయోగపడుతుంది. పచ్చిపాలు. బికినీ నల్లని వలయాలను తొలగించుటకు పచ్చిపాలు ఒక అద్భుతమైన చిట్కాగా పనిచేస్తాయి. పచ్చిపాలను దూది సహాయంతో బికినీ నల్లని వలయాలు ఉన్న దగ్గర అప్లై చేయాలి. ఇది సహజంగా చర్మాన్ని తెల్లగా చేస్తుంది. గంధం. గంధం యొక్క ఉపయోగాల గురించి మీరు వినే ఉంటారు. చర్మ సమస్యలకు గంధం ఒక అద్భుతమైన చిట్కా. మీకు బికినీ నల్లని వలయాలు ఉంటే గంధం పొడి పేస్ట్ని రాసి అద్భుతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి. నారింజ తొక్క మరియు పెరుగు. తాజా నారింజ పండు యొక్క తొక్కను తీసుకుని ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత గ్రైండర్ సహాయంతో పొడి చేయాలి. దీనిలోకి 2 స్పూన్ల పెరుగు మరియు 1 స్పూన్ తేనె కలిపి పేస్ట్ తయారు చేసి బికినీ నల్లని వలయాలు ఉన్న దగ్గర అప్లై చేసి నీటితో కడగాలి. దోస మరియు తేనె. దోస ముక్కను నల్లని వలయాలు ఉన్న దగ్గర రుద్దాలి. రుద్దిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తేనె అప్లై చేయాలి. తర్వాత తేడాను మీరే గమనించగలరు. అలానే దోసకాయ గుజ్జుతో 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్ తయారు చేసి బికినీ నల్లని వలయాల వద్ద అప్లై చేసి
నీటితో కడగాలి. బికిని నల్లని వలయాలు రాకుండా చేయడం ఎలా? కాటన్ అండర్వేర్ వాడటం వలన చర్మం మీద ఎటువంటి నల్లని వలయాలు మరియు దద్దులు రాకుండా చేస్తుంది. తాజా కూరగాయలు మరియు పండ్లు తీసుకోవడం వలన మీ చర్మానికి ఉపయోగకరం. అన్ని రకముల ధాన్యపు గింజలు కూడా చర్మానికి మంచిదే. నూనెను తక్కువగా, కూరగాయలు పండ్లను ఎక్కువగా తీసుకోవడం మీ చర్మానికి ఆరోగ్యకరం. ఎక్కువగా నీటిని తీసుకోవడం వలన మీ శరీరం లోపలి భాగంలో ఉండే విషకణాలు బయటకు వస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రోజుకి 8 గ్లాసుల నీటిని తాగడం చాలా మంచిది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.